ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథాలు తెరవండి, శ్రద్ధగా వినండి. అపోస్తులుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం. కొందరు యోదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలుకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరు యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫినెకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకు అందరికీ మహాసంతోషము కలగచేసిరి. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయించవలెననియు మోషే ధర్మశాస్త్రము గైకొనుడనియు వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడివచ్చిరి. బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనినని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యమిచ్చెను. వారు హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా, అలాగే వారును రక్షణ పొందుదురు అన్ను. అంతటా ఆ సమూహమంతయు ఊరకుండి బర్నబాయు సౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. వారు చాలించిన తర్వాత యాకోబిట్లనెను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్ని జనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగు మొదట కటాక్షించెనో సుమయోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చెదను, మనుషులలో కడమవారును నా నామమును ఎవరికి పెట్టబడునో ఆ సమస్తమైన అన్ని జనులను ప్రభువును వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలవబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులు తెలియపరిచిన ప్రభు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి అన్ని జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైనను అపవిత్రము జారత్వమును గొంతు పిసికి చంపిన దాని రక్తమును విసర్జించుటయు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయం. ఎలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించుచున్నవారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పెను. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొకయకు పంపుటకు యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంతియొకయలోను సిరియలోను కిలికియలోను నివసించు అన్య జనములుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి
మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారము ఇచ్చియుండలేదు. గనుక మనుషులను ఏర్పరచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్ము తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయం కలిగెను కాగా, యూదాను, సీలను పంపియున్నాము. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జించవలెను. ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. ప్రియశ్వాసులారా, సంఘము విస్తరిస్తూ ఉంది. దేవుని ఆత్మ బలంగా పనిచేయడం, అపోస్తులు కూడా తమను తాము దేవుని పరిచయ కొరకు అప్పగించుకొని అన్ని స్థలాలలో ప్రభు యొక్క పునరుత్థానానికి సాక్షులుగా నిలిచారు. దేవుని రాజ్య సువార్తను గురించి బలముగా సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఎంత గొప్పగా వారు సాక్ష్యమిస్తూ ఉన్నారంటే, దేవుని నామము ప్రచురం చేస్తూ ఆ నామం కోసం ఇప్పటికే కొందరు మనం చూస్తే హతసాక్షులు అవటానికి కూడా సిద్ధపడ్డారు, అయ్యారు కూడా. దేవుని కోసం శ్రమలైనా అనుభవించారు, ఇబ్బందులు పడ్డారు, నిందలు మోస్తున్నారు, అవమానాలైనా ఏదైనా ఆ నామం కోసం భరిస్తూ ఉన్నారు. ఇలా చక్కగా అపోస్తుల త్యాగంతో, సమర్పణతో, అలాగే అత్యున్నతమైన ప్రభు కృపతో అన్యుల మధ్యలో కూడా సువార్త ప్రకటించబడుతూ యూదులు, సమరయులు, యూదేతరులైన అన్యులు అందరికీ బహుగా సువార్త ప్రచురం చేయబడుతూ ఉంది. వింటున్న అనేకులు మనసులు తెరవబడుతున్నాయి. తెరవబడుతున్న వారు వాక్యానికి శ్రద్ధ చూపించి దేవునిలోకి వచ్చే విధంగా వారి మనసులు త్రిప్పబడుతూ ఉంటే వారు కూడా నడుము కట్టి ప్రభువులోకి వస్తూ ఉన్న దినాలు. అలా వాక్యంతో పాటు ప్రభు కూడా అపోస్తుల పక్షంగా నిలిచి వారి చేత మహత్కార్యాలు, సూచక క్రియలు చేపిస్తున్నారు. ఇవన్నీ చూస్తున్న అనేకులు ప్రభులోనికి ఇంకా తేలికగా వస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే, ఓ ప్రక్కన బలమైన వాక్యం, ఆ వాక్యానికి అనుగుణంగా విన్నవారి విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు సేవకుల ద్వారా కార్యాలు జరిగించడం ద్వారా సంఘం విస్తరిస్తూ ఉంది. విమర్శలు ఉన్నాయి, వెలుపటి విమర్శలు ఉన్నాయి, బయట నుండి వచ్చే శ్రమలు, హింసలు కూడా ఉన్నాయి. ఏవైనా ఎలాగైనా సరే వీరు నిలబడుతున్నారు. నిలబడి దేవుని కోసం మేము ఉండాలి అంటూ సేవకులు అలాగే బలంగా పనిచేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి విశ్వాసుల సంఖ్య కూడా, శిష్యుల సంఖ్య కూడా క్రమక్రమంగా విస్తరిస్తూ ఉంది. ఇలా బానే ఉంది కదా అనుకునేలోపు యూదులైన వారు కొందరు, ప్రత్యేకించి పరిసయ్యుల తెగ, ఆ తెగలోని కొందరు లేచి సంఘానికి అపోస్తులు బోధించిన బోధతో పాటు మరికొంత వారి సొంత బోధ కూడా చేస్తూ ఉన్నారు. అదేమనంటే, సంఘస్థులైన వారికి యూదులు, ప్రత్యేకించి యూద పరిసయ్యులు వీరు ధర్మశాస్త్రాన్ని ఎక్కువగా పాటిస్తారు. ధర్మశాస్త్రాన్ని బోధించే హక్కు కలిగి ఉంటారు. ధర్మశాస్త్రం అంటే వారికి మక్కువ. యేసుక్రీస్తుని గురించి విని, కార్యాలు చూసి, విశ్వాసం ఉంచి రక్షణలోకి అడుగుపెట్టిన వారైనా సరే, వారు ఆ ధర్మశాస్త్రాన్ని ఇంకా విడవలేదు. అందులో కొన్ని ఆచారాల విషయంలో వారింకను క్రమం పాటించాలని కోరుకున్నారు. ఇప్పుడు ఈ పరిసయ్యులు సంఘస్థుల్లో, అలాగే క్రొత్తగా వస్తున్న అన్యులు ఉన్నారు కదా, వారందరితో అలాగంటారు. ఏమనంటే, మోషే నియమించిన ధర్మశాస్త్రం ఉంది, మీరు దాన్ని పాటించకపోతే మీకు రక్షణ రాదు, మీరు రక్షణ పొందలేరు, మోషే ధర్మశాస్త్రం ప్రకారం మీరు బ్రతకాలి అంటూ క్రొత్త బోధను ప్రవేశపెడుతూ ఉన్నారు. ఈ విషయాలు వింటున్న వారికి కాస్తంత కలవరం కలిగింది. అదేంటి, అపోస్తులైన వారు ఇలాగ సువార్త చెప్పారు కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం ద్వారా మేము రక్షణ పొందుతామని, ఆ నామాన్ని విశ్వసించి ఆ నామం కోసం మేము నిలబడాలని, పాపాలు ఒప్పుకుంటే పశ్చాత్తాప పొందుతామని
ఆ పశ్చాత్తాపం పొందిన వారు మనసు మార్చుకుని బాప్తిస్మం పొందితే దేవుని ఆత్మ వరం అనుగ్రహించబడుతుంది. ఆ ఆత్మదేవుడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇది కదా అపోస్తులుల బోధ. ఆ ప్రభు మా కోసం చనిపోయాడు. చనిపోయిన ప్రభువు తిరిగి లేచాడు. తిరిగి లేచిన ఆయన యందు విశ్వాసం ఉంచిన మేము కూడా చనిపోయిన ఆయనతో పాటు పునరుత్థాన సమయమందు ఆయన రాజ్యానికి మేము కూడా ఎత్తబడతాం. మేము కూడా తిరిగి లేపబడతాం గదా! ఆయనలో మేము ఉండాలి. స్థిరులుగా ఉండాలి. కదలని హృదయం గలవారమై ఉండాలి. ఇది కదా మేము విన్న బోధ. వీరేంటి ఇలా చెప్తున్నారు అని ఆశ్చర్యం కలిగింది. అంతేకాదు ఒక వివాదం కూడా తీసుకొనొచ్చారు. ఏమనంటే మోషే ధర్మశాస్త్రం పాటించడం ఆవశ్యకం. సున్నతి కూడా పొందాలి. ఖచ్చితంగా సున్నతి పొందకపోతే, సున్నతి సంస్కారం ఆచరించకపోతే రక్షణ ఎట్లా వస్తది? అంటూ వాదానికి దిగారు. వీరితో పౌలు, బర్నబా కూడా వాదించారు. విశేష వివాదాలు కలిగాయంట. కలిగిన తర్వాత దీన్ని ఎంతవరకు ఆపకూడదు. అలాగని ఇది వ్యాపించడానికి కూడా వీల్లేదు. ఆపాలి అన్నా, వ్యాపించకుండా చేయాలి అన్నా, ఇంకా పెద్దలకి, అపోస్తలులకు కూడా ఈ విషయం తెలియాలని ఈ పౌలు, బర్నబా అలాగే కొందరు సహోదరులు ఆ యొక్క సిద్ధాంతాలు విన్నవారు ఏం చేశారంటే అపోస్తలులకు యెరూషలేముకి సమాచారం అందించారు. యెరూషలేముకి వార్త అందింది. ఏమనంటే ఇదిగో కొందరు లేచి రక్షణకు ధర్మశాస్త్రం అవసరమట. ధర్మశాస్త్రంలో చెప్పబడిన సున్నతి సంస్కారం అన్యులు కూడా పాటించాలంట. అన్యులకు కూడా సున్నతి చేయించమని కొందరు మత పరిసయ్యులు, యూద పరిసయ్యులు చెప్తున్నారు. పరిసయ్యుల తెగ ద్వారా ఈ యొక్క సిద్ధాంతాలు విస్తరిస్తూ ఉన్నాయి. మేము వాదించే ప్రయత్నం చేశాము. వారు కూడా వాదిస్తూ ఉన్నారు. పెద్దలైన మీరు దీనికి ఒక పరిష్కారం ఆలోచిస్తే బాగుంటుంది. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని పౌలు గారు, బర్నబా గారు మరి కొందరు సహోదరులు ఈ విషయాన్ని పెద్దలకు చేరవేశారు. చేరవేసినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే ఆ విషయాన్ని తెలుసుకున్న వారందరూ ఒక సభను ఏర్పాటు చేసుకున్నారు. ఆ సభలోకి పేతురు కూడా వచ్చారు. ఇంకా అపోస్తలులు కూడా వచ్చారు. పౌలు, బర్నబా కూడా వెళ్ళారు. వీరందరూ హాజరైనప్పుడు వివాదాలు జరుగుతున్నాయి. సున్నతి సంస్కారాన్ని సమర్థించేవారు వారి వాదన వినిపిస్తున్నారు. మిగతా వారు కూడా ప్రభువైన యేసు ఆజ్ఞాపించిందేంటి? ఆ విషయాలన్నీ తెలియచేస్తూ ఉన్నారు. ఇలాగ ఎవరికి వారు ఎవరి సమయాన్ని బట్టి వారు మాట్లాడిన తర్వాత పేతురు మాట్లాడుతున్నారు. పేతురు సమాధానం ఇస్తూ ఉన్నారు. ఏమనంటే సహోదరులారా, మొదట నా ద్వారానే దేవుడు అన్యులకు సువార్త అందచేశాడు. నిజమే. పేతురు మొదట కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. కొర్నేలి ఇంట్లో పేతురు సువార్త పరిచర్య చేశాడు. ఆ విషయాన్నే పేతురు ఇక్కడ ఎత్తి మాట్లాడుతున్నాడు. ఆనాడు నా ద్వారా సువార్త విన్నవారు ఏక మనస్సుతో ప్రభు వైపు వారి హృదయాలను లక్ష్య పెట్టినప్పుడు ఏ భేదం ప్రభు చూపకుండా యూదులమైన మనకు ఎట్టి ఆత్మవరాన్ని ఇచ్చాడో, పరిశుద్ధాత్మతో మనల్ని నింపాడో ఆ ఆత్మవరం వారికి కూడా ప్రసాదించబడింది. ప్రభు ఏ భేదం చూపలేదు. ఈ భేదాలు మనం ఎందుకు తీసుకుని వస్తున్నాము? ప్రభు ఏ భేదం చూపలేదు కదా. ప్రభు చూపని భేదాలు మనం ఎందుకు చూపాలి? ప్రభు కదా సువార్తకు ద్వారం తెరిచాడు. అన్ని విషయాల్లో ఆయన కదా ఏకముగా ఉండాలని ఆశపడ్డాడు. ప్రభు ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తున్నామా? మనం ఏం చెయ్యాలి? మనం ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. ఆరంభమందు అన్ని జనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించినలాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడని మీకు తెలుసు కదా. మీ హృదయాలను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే హృదయాలను ఎరిగిన దేవుడు మనకి ఎలాంటి ఆత్మ అనుగ్రహించాడో అన్యులకు కూడా అలాంటి పరిశుద్ధాత్మని అనుగ్రహించాడు కదా. అన్యుల ఎదుట కూడా తన గురించి సాక్ష్యం ఇచ్చాడు కదా. హృదయాలను పవిత్రం చేసే దేవుడు మనకు వారికి ఏ భేదమైనా కనపరచలేదు కదా. కనుక మన పితరులైన మనమైన మోయలేని కాడిని శిష్యుల మెడల మీద మీరెందుకు పెడుతున్నారు? కొత్త సిద్ధాంతాలు మీరెందుకు తీసుకొచ్చారు?
దేవుడే యూదులకును అన్యులకును భేదం చూపని వేళ మీరెందుకు ఇలాంటి వివాదాలు తీసుకుని వస్తున్నారు అని పేతురు వారిని ఒక ప్రశ్న వేశాడు సభలో. ఆ మాటలకు అనుగుణంగా పౌలు బర్నబా వాళ్ళు వెళ్ళిన ప్రాంతాలు గలతీ ప్రాంతాలైన లుస్త్ర, అలాగే దెర్బే, ఇలాంటి ప్రాంతాలకు వీళ్ళు వెళ్ళి పరిచర్య చేశారు కదా. ఆ చేసిన ప్రాంతాల్లో వారు సువార్త చెప్పడం, వారి పక్షంగా దేవుడు చేసిన కార్యాలు కూడా వీరు నిలబడి వినిపిస్తే వారందరూ ఆ మాటలు విన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృప చేత మనం రక్షణ పొందుతున్నామని నమ్ముచున్నాం కదా, అలాగే వారును రక్షణ పొందుతారని పేతురు చెప్తే ఆ జనసమూహం అంతా ఇక ఊరకున్నారు. పేతురు మాట్లాడుతున్నారు, ఏ భేదం దేవుడు చూపలా, మనం ఎందుకు చూపుతున్నాం? అసలు మన నమ్మకం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణని కదా. ఈ క్రొత్త సిద్ధాంతం మీరెక్కడి నుండి తీసుకొస్తున్నారు? ఎందుకు బరువైన కాడి మోపుతున్నారు? దేవుడు మోపాడా? దేవుడు మోపని కాడి మీరెందుకు మోపుతున్నారు? పితరులైనా దేవుడైనా కదా చెప్పలేదు కదా అలాంటి విషయాన్ని. యూదులకు సున్నతి సంస్కారం ప్రభు నియమించాడు, అది యూదులు పాటిస్తారు. అన్యులు పాటించాలని ఎలాగ చెప్తున్నారు? ధర్మశాస్త్రం ఇవ్వలేదు రక్షణ, ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా కలిగింది రక్షణ. అటు పేతురు మాట్లాడితే పౌలు బర్నబా వాళ్ళు ఎలాంటి పరిస్థితులు గుండా సాగారో వాళ్ళు కూడా ఆ సభలో ఆ విషయాలు తెలియచేశారు. పేతురు మాట్లాడారు, మరికొందరు మాట్లాడారు. ఆ తర్వాత యాకోబు మాట్లాడుతున్నాడు. యాకోబు యోహాను సహోదరుడైన యాకోబు కాదు, అతడు హతసాక్షి అయినట్లుగా మనం చూస్తాము. కొందరు వ్యవహారంగా ఇలా చెప్తారు, ఏమనంటే ఇతడు యేసుక్రీస్తు యొక్క సహోదరుడై ఉండొచ్చని కొందరు అభిప్రాయపడతారు. కొందరు యేసుక్రీస్తు శిష్యులలో ఉన్న మరొక యాకోబు అని కూడా అభిప్రాయపడుతున్నారు. యాకోబు మాట్లాడుతున్నాడు, సహోదరులారా నా మాట వినండి. అన్ని జనుల్లో నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనాన్ని ఏర్పరచుకుంటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించును సుమియోను వివరించి చెప్పాడు కదా. ప్రవక్తల లేఖనాలు కూడా అవే సెలవిస్తున్నాయి కదా. నేను అందరినీ కటాక్షిస్తాను, నేను కటాక్షించిన వారందరూ తిరిగి నా నామము తెలుసుకుంటారు, అన్ని జనులు కూడా ప్రభువును వెదుకున్నట్లుగా పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కడతానని, దాన్ని పాడైపోయిన వాటిని కట్టి దాన్ని నిలబెడతానని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిస్తూ ఉన్నాడని రాయబడింది కదా. అంటే ప్రవక్తల గ్రంథాల్లో కూడా ఏం చదివాం మనం? అన్ని జనులకు కూడా రక్షణ అనుగ్రహించబడుతుందని, అన్ని జనులు కూడా దేవుని యొద్దకు వస్తారని, దావీదు గుడారాన్ని తిరిగి కడతాడని మాటలన్నీ మనం విన్నాం కదా. మరెందుకు ఈ క్రొత్త సిద్ధాంతాలను మీరు తీసుకుని వచ్చి మీరు కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని యాకోబు కూడా చెప్తున్నాడు. యాకోబు చెప్పేది అదే, పేతురు చెప్పేది అదే, పౌలు బర్నబాలు అంటే అపోస్తులు పెద్దలైన వారు చెప్తున్న వాదన అంతా ఇదే. ఏమనంటే యేసుక్రీస్తు నామాన రక్షణ. పరిసయ్య యూదులు మాత్రమే సున్నతి పొందాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి, అప్పుడే రక్షణ అని వారు వివాదిస్తున్నారు. ఇక ఈ సభ వారంతా ఈ మాటలన్నీ తేల్చాక ఒక ఆలోచన చేశారు. ఏమనంటే ఒక పత్రిక వ్రాద్దాం. ఆ పత్రికను పౌలు, బర్నబా, అలాగే యూదా, శీల అని నలుగురికి ఆ పత్రిక అప్పచెప్పి వాటిని గురించి ఎక్కడైతే వివాదాలు తలెత్తాయో వారికి ఈ విషయాలు తెలియాలని ఒక పత్రిక వ్రాసి మనందరి పక్షంగా వారిని పంపుదామని పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు వారు పత్రిక రాస్తున్నారు. ఏమనంటే, సహోదరులారా, మాలో కొందరు మేము అధికారం ఇవ్వకపోయినా వచ్చి ఈ విధమైన బోధ చేసి సున్నతి పొందాలని, ధర్మశాస్త్రాన్ని మీరు పాటించకపోతే మీకు రక్షణ రాదని మీకు తెలియచేసి మిమ్మల్ని కలవరపెట్టారని మేము విన్నాం. మాకు తెలిసింది. ఇదిగో మేము ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇది మా మట్టుకే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇలాగే మాకు ప్రేరేపణిచ్చారు. ఆత్మకు మాకును తోచిన సంగతి ఇది. ఏమనంటే సున్నతి వల్ల రక్షణ రాదు. యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలోనే రక్షణ.
ప్రభువుని విశ్వసించి పాపాలు ఎవరైతే ఒప్పుకొని క్షమాపణ పొందుతారో, క్షమాపణ పొందుకున్న వ్యక్తులు తమ మనస్సు మారిందని గుర్తుగా వెళ్లి నీటి బాప్తిస్మం పొందుతారో, తాము మారి నీటి బాప్తిస్మం పొందిన వారి హృదయాలను చూచిన దేవుడు వారికి తన ఆత్మను అనుగ్రహిస్తాడో, వారు రక్షణ పొందుతారు. రక్షణ పొందిన గుంపులో వారు దాఖలవుతారు. అయితే సున్నతి వలన రక్షణ రాదు. ధర్మశాస్త్రం పాటిస్తే రక్షణ రాదు. అలాగని ధర్మశాస్త్రాన్ని కొట్టివేద్దామా? కాదు. కొన్ని విషయాలున్నాయి. అవేమంటే, విగ్రహార్పితాలు మీరు తినొద్దు. రక్తము, గొంతు పిసికి చంపిన వాటిని ఇట్లాంటి అపవిత్రమైన కార్యాలు చేయొద్దు. జారత్వానికి దూరంగా ఉండండి. వ్యర్థమైన సంబంధాలు, అక్రమ సంబంధాలు, వ్యభిచారాలు, కామ వికార చేష్టలు మీలో ఉండకూడదు. మీరు పరిశుద్ధ మనస్కులై ఉండాలి. ఇవి ఏవైతే ధర్మశాస్త్రం చెప్పిందో ఇవి మీకు కూడా వర్తిస్తాయి. ధర్మశాస్త్రంలో ఉన్న ఈ ఆజ్ఞలు మీకు కూడా వర్తిస్తాయి. మీరు అన్యులైనప్పటికీ దేవుని నామాన్ని ఎరిగి దేవుని వైపు తిరిగారు గనక, దేవుని ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇయ్యబడింది. ఆ ఇయ్యబడిన ధర్మశాస్త్రంలో కొన్ని విషయాలున్నాయి. ఇవి చాలా ఆవశ్యకమైనవి. అవేంటంటే, ఇప్పుడున్న సమాజంలో మీరు ప్రభు దగ్గరకు వచ్చారు, రక్షణ పొందారు. పొందిన మీరు మరలా విగ్రహాల జోలికి వెళ్ళరాదు. వారు పిలిచారు కదా అని వారితో కూడా వెళ్ళి వారు అర్పించిన వాటిని మీరు తినటం, బలిలు ఇట్లాంటి వాటిలో మీరు ఉండటం మీరు చేయొద్దు. అలాగే మీరు దేవుని ఆలయమై ఉన్నారు గనక, దేవుని ఆలయమైన మీ దేహాలు పాడు కాకుండాన్నట్లు మీరు వ్యర్థమైన సంబంధాలతో నిండిపోవడానికి వీల్లేదు. మీ దేహం పరిశుద్ధంగా ఉండాలి. అపవిత్రమైన విగ్రహార్పితాలు మీరు తీసుకొనకూడదు. ఈ ఆవశ్యకమైన వాటిని మాత్రం మీకు రాయాలని మేము నిర్ణయించుకున్నాం. పెద్దలు ఏం చెప్తున్నారంటే, సున్నతి మీకు అవసరం లేదు. మీరు యేసుక్రీస్తు నామాన రక్షణ పొందారు. అది యూదులకు దేవుడిచ్చిన నియమం. అది యూదులు పాటిస్తారు. అన్యులైన మీకు సున్నతి సంస్కారం పాటించవలసిన విధి లేదు. అయితే ధర్మశాస్త్రాన్ని అంత నిరర్ధకం కూడా చేయకూడదు. ధర్మశాస్త్రంలో ఆవశ్యకమైనవి కొన్ని ఉన్నాయి. అవి మాకే కాదు మీకు కూడా అవసరం. వాటిని మాత్రం మేము మీతో చెప్తున్నాము. ఇవి తప్ప మరే కాడి మీ మీద మోపాలని మేము అనుకోవట్లేదు. ఈ కొన్ని నియమాలు మాత్రం మీరు పాటించాల్సిందే. అంతేగాని యోధ పరిచయం తీసుకొచ్చిన ఆ క్రొత్త సిద్ధాంతాన్ని బట్టి మీ మనసులు కలవరపరుచుకోవాల్సిన అవసరం లేదని ఒక తాకీదు రాసి దాన్ని పెద్దలందరూ ఆమోదించినట్లుగా ఆ అభిప్రాయం వచ్చేలాగా ఏర్పాటు చేసి దాన్ని పౌలు, బర్నబా, శీల, యూద అనే నలుగురికి అప్పచెప్పారు. వీరు ఎక్కడైతే వివాదాలు వచ్చాయో ఆ వివాదాలు ఉన్న చోట ఈ తాకీదు చదివి వినిపించి ఆ చర్చా వేదికలో ఎలాంటి నియమాలు జరిగాయో ఆ విషయాలు కూడా తెలిసి వారిని ఇంకా తెలిపి వారిని కొంచెం బలపరిచే విధంగా ఉండాలని సభ నిర్ణయం తీసుకుంది. సభ నిర్ణయం చొప్పున ఆ తాకీదు పౌలుకి, బర్నబా వాళ్లకు అప్పచెప్పారు. వారు దాన్ని తీసుకుని వెళ్ళి ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ కొన్ని విషయాలు తెలియచేస్తూ ఉన్నారు. ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువైంది ఏ భారం మేము మీ మీద మోపట్లేదు. మోపొద్దని పరిశుద్ధాత్మకు మాకు కూడా తోచింది. వీటికి మాత్రం మీరు దూరంగా ఉండండి. జాగ్రత్త పడితిరా అది మీకు మేలు. మేము చెప్పిన ఈ కొన్ని విషయాలున్నాయే, ఈ కొన్ని ఆజ్ఞలున్నాయే, వాటికి మీరు లోబడ్డారా అది మీకే క్షేమం, మీకే మేలు అని వాళ్ళు వ్రాసి మీకు క్షేమం కలుగును గాక అని పత్రిక రాశారు. 30వ వచనం నుంచి, అంతటా వారు సెలవు పుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. ఎవరైతే పంపబడ్డారో వారంట అంతియొక్కకు వచ్చి శిష్యుల్ని సమకూర్చి ఆ పత్రిక ఇచ్చారు. 31వ వచనం, వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. ఎప్పుడైతే ఆ పత్రిక వచ్చిందో వాళ్ళు దాన్ని చదువుకున్నాక పెద్దలు తీసుకున్న నిర్ణయం ఆత్మదేవుని సహాయంతో సమస్యను సులువుగా పరిష్కరించుకున్న విధానాన్ని వీరు చూసినప్పుడు ఎంతో ఆదరణ అనిపించింది. ఎందుకంటే పరిసయ్యులు చెప్పింది వాళ్ళు యూదులు పాటిస్తారు. యూదులకు అది నియమం గనక. అన్యులకు వచ్చేసరికి అది కొంత అభ్యంతరంగా కూడా అనిపిస్తది. అందుకోసమే వాళ్ళు ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారు, ఇప్పుడు మేము ఆ ధర్మశాస్త్రం క్రిందకు రావాలంటే మేము కూడా యూదుల్లాగా మారిపోవాలా
అన్నంత ఒక సమస్యాత్మకమైన వాతావరణం నుండి వీరు మమ్మల్ని బయటపడేసి, మా భక్తి యథావిధిగా దేవుని మీద విశ్వాసంతో కొనసాగాలి. అయితే కొన్ని అపవిత్రమైనవున్నవి. వాటిని మేము మాత్రం ఎవరు ముట్టుకోకూడదని, ఎవరు చేయకూడదని, ఎవరిలోనూ అట్టి అపవిత్రతలు ఉండకూడదని ఈ పెద్దలు చెప్పిన మాట మాకెంతో నచ్చిందని అప్పుడు మనసులో తేలికయ్యాయి. ఎందుకంటే యువత పరిచయాలు చెప్పింది బరువుగా అనిపించింది. వారేమన్నారు? ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే గాని మీకు రక్షణ రాదన్నారు. రక్షణ ధర్మశాస్త్రం వలన రాదు. ప్రియ విశ్వాసి, బైబిల్ గ్రంథాన్ని నీవు 100 సార్లు చదివినంత మాత్రాన నీకు రక్షణ రాదు. నీవు ప్రభువుని విశ్వసించి, ఆయన నీ ప్రభువు అని నీ నోటితో పలికి, నీవు నా ప్రభువు అయ్యా అని నోటితో ఒప్పుకొని, పాపాలన్నింటినీ ఒప్పుకొని, ప్రభువు నన్ను కడుగు, శుద్ధి చెయ్యి. నేనేవైతే ఒప్పుకున్నానో వాటిని మరన్నిటికి చేయను, విడిచిపెడుతున్నాను. నన్ను శుద్ధినిగా చేసి, నన్ను నీ బిడ్డగా స్వీకరించంటూ ఎవరైతే ఒప్పుకుంటారో, ఒప్పుకున్న వారు ఏవైతే ఒప్పుకున్నారో వాటి విషయంలో చచ్చిన వారుగా ఉండాలి. మనసు మారిపోవాలి. మునుపు ఏవైతే చేశారో అవి ఇక చేయకూడదు. అలాగ నూతనమైన మనస్సును పొందుకొని ఎవరైతే బాప్తిస్మం పొందుతారో వారు నిజముగా రక్షింపబడిన వారవుతారు. అలా కాకుండా బైబిల్ గ్రంథాన్ని 100 సార్లు చదివినంత మాత్రాన రక్షణ రాదు. ఈ విహారయాత్రలని, పరిశుద్ధ స్థలాలని, ఆ స్థలం, ఈ స్థలం అని వెళ్ళినంత మాత్రాన రక్షణ రాదు. గంటల తరబడి ప్రార్థన చేసినంత మాత్రాన రక్షణ రాదు. రక్షణ ప్రభునందుల విశ్వాసం మూలాన కలుగుతుంది. ఏమని విశ్వసించాలి? ప్రభువు నా ప్రభు అని విశ్వసించాలి. ఆయన నా కోసం ప్రాణత్యాగం చేశాడు. నేను పడవలసిన శిక్ష, నేను పొందుకోవలసిన అవమానం నా కోసం ఆయన భరించాడు. నా పాపమంతా తుడిచిపెట్టడానికి తన ఆఖరి రక్తపు బొట్టు వరకు నా కోసం కార్చిన నా ప్రభు అంటూ ఆయన ప్రాణ త్యాగం మీద విశ్వాసం ఉండాలి. పాపాలు ఒప్పుకోవాలి. అప్పుడు కదా రక్షణ పొందుతాము. అలా కాకుండా వీరు ధర్మశాస్త్రం పాటిస్తే రక్షణ వస్తుంది అంటున్నారు. అందుకే వారికి అది భారంగా అనిపించింది. ఎందుకంటే వారు విన్న సువార్త ఒకటి, వచ్చిన సిద్ధాంతం ఒకటి. సిద్ధాంతానికి కలవరపడ్డారు. దీన్ని అపోస్తులు దైవాత్మ సహాయంతో తేలిగ్గానే పరిష్కరించుకున్నారు. ఇక పత్రిక అందాక చదువుకున్న తర్వాత తేలికగా అనిపించింది, ఆదరణ పొందుకున్నారు, సంతోషించారు. 32వ వచనం నుంచి. మరియు యూదాయు, శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. క్రీస్తులారా, ఇంకా యూదా, శీల కూడా దేవునాత్మ పూర్ణులు, ప్రవచించే వరం గలవారు గనక వారు కూడా ఇంకా అనేక మాటలు చెప్పి వాళ్ళు ఇంకా ఆదరించారంట. దేవుని గురించి వారు తెలుసుకున్నవి, విన్న వాటిని ఏ విశ్వాసం మీద పునాది అయితే అపోస్తులు వేశారో ఆ పునాదినే వీరికి మరలా గుర్తు చేసి బలమైన మాటల చేత వారిని ఆదరించారు. నిజరక్షణ మార్గాన్ని స్పష్టంగా వారి కన్నులు ఎదుటి పెట్టి అది వచ్చిన వివాదం, సిద్ధాంత భేదం కేవలం వారి అభిప్రాయం మాత్రమే అని తోసిపుచ్చి వీరికి ఆదరణ కలిగేలాగా చేశారు. 33వ వచనం. వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుల యొద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానంతో సెలవు పుచ్చుకొనిరి. అక్కడ నుండి వెళ్ళిపోయారు. 35. అయితే పౌలును బర్నబాయు అంత్యొక్కయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువు వాక్యం బోధించుచు ప్రకటించుచు ఉంటిరి. మరలా ఏం జరిగిందంటే కొందరైతే వెనక్కి వెళ్ళిపోయారు. పౌలు, బర్నబా అక్కడ నిలిచారు. నిలిచి ఇంకా కొంతకాలం అనేకులతో ప్రభు వాక్యాన్ని బోధిస్తూ ప్రకటిస్తూ ఉన్నారు. 36వ వచనం. కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురించితుమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కొను మారుపేరు గల యోహానును వెంట పెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంట పెట్టుకుని పోవుట యుక్తం కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదం కలిగినందున వారు
ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కుని వెంటబెట్టుకుని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. విశ్వాసులారా, ఆ తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, పౌలు గారు అంతియోకులోనే కొన్నాళ్ళుండి బర్నబాతో కూడా కలిసి ఇంకా ఆదరణ మాటలు, దేవుని వాక్యాన్ని ప్రచురం చేస్తూ ఒకానొక దినాన ఇలాగన్నారు. బర్నబా, మనం ఏ ఏ ప్రాంతాలకెళ్ళి సువార్త చెప్పొచ్చామో, దేవుని వాక్యాన్ని విన్న మన సహోదరులు ఉన్నారే, ప్రభు వైపు తిరిగిన వారు ఉన్నారే, వారు ఎలాగున్నారో ఒకసారి చూసి వారిని మరికొంత బలపరిచి వద్దాము అని బర్నబా అన్నాడు. బర్నబాతో పౌలు అనేసరికి బర్నబా ఏమో సరే వెళ్దామండి, యోహాన్ని వెంటబెట్టుకుని వెళ్దాము, మార్కు అని మారు పేరు గల యోహాన్ని వెంటబెట్టుకుని వెళ్దామని బర్నబా అనేసరికి పౌలు గారికి నచ్చల. ఎందుకంటే ఇతడు స్వార్థ ప్రయాణం జరుగుతూ ఉండగా పంపులి అనే ప్రాంతానికి వచ్చేసరికి అక్కడి నుండి యోహాను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. విడిచి వెనక్కి వెళ్ళిపోయాడు. అలా పని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయి ఆ వ్యక్తితో ఎందుకు, ఆ వ్యక్తిని వదిలేద్దాం, మనమే వెళ్దాం అని ఇంకా అవసరమైతే వేరే సహోదరులను తీసుకుని వెళ్దాం, యోహాన్ వద్దు అన్నారు పౌలు గారు. బర్నబాకు ఆ మాట నచ్చల. అయ్యా అట్లా కాదు, యోహాన్నే తీసుకుని వెళ్దాం, ఇంకా నువ్వు అన్నట్లుగా వేరే వాళ్ళు కూడా కలుపుకుందాం అనేమో బర్నబా అంటారు, పౌలేమో వద్దంటారు. ఇద్దరికి వాదం పెరిగింది. ఎంతకు బర్నబా సమర్థించట్లా, పౌలు మాటతో ఏకీభవించట్లా. అందుకోసం ఇక బర్నబా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమనంటే, అయ్యా నేను మార్కుని తీసుకుని వెళ్ళి మారుపేరు గల యోహాన్ని తీసుకుని వెళ్తున్నానని చెప్పి కుప్రకు వెళ్ళిపోయాడు. ఇక్కడ నుంచి బర్నబా చేసిన పరిచయ వివరాలు ఉండవు. ఇక ఇక్కడ నుంచి పౌలు గారు రెండవ మిషనరీ యాత్ర చేయబోతున్నారు. రెండవ మిషనరీ యాత్ర ప్రారంభమైంది. వివరాలు చూద్దాము. 40వ వచనం. పౌలును శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగించబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. పౌలు గారు రెండవ స్వార్థ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈసారి శీలను వెంట పెట్టుకున్నారు. శీల, పౌలు కలిసి రెండవ యాత్ర చేయబోతున్నారు. వివరాలు తర్వాత అధ్యాయంలో కొనసాగించబడతాయి. విశ్వాసులారా, ఇది 15వ అధ్యాయం. అధ్యాయాన్ని చూడండి. సంఘంలో వివాదం వచ్చింది. యూద పరిసయ్యులు అన్నారు ధర్మశాస్త్రం పాటించాలని. ఆ వివాదం మరి తీవ్రమైపోయింది. అపోస్తలుల దాకా వెళ్ళింది. ఒక సభ ఏర్పాటు చేశారు యెరూషలేములో. సభకు హాజరయ్యారు. సమర్థించేవారు ఓ ప్రక్కన, విరోధించేవారు మరో ప్రక్కన నిలిచారు. ఎవరి వాదన వారు వినిపించారు. పేతురు మాట్లాడారు. సువార్త ఆరంభమైంది, నా నోటి నుండి దేవుడు ప్రారంభించారు. ఆనాడు దేవుడే భేదం చూపల. ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలని ప్రభు ఏ కాడి మోపనప్పుడు మీరెందుకు ఇలా మోపుతున్నారు అన్నాడు పేతురు. యాకోబు కూడా పేతురుకి అనుగుణంగా మాట్లాడుతూ, అవును, దేవుడు అన్యులకు కూడా రక్షణ వస్తుందని, అన్యులు కూడా ప్రభువును వెదికే సమయం కాలం వస్తుందని ప్రవక్తల గ్రంథాల్లో చెప్పలేదా, ప్రవక్తల ద్వారా మాట్లాడారు కదా అంటూ ప్రవక్తల లేఖనాలను కూడా ఎత్తి మాట్లాడాడు జేమ్స్. వీరితో పాటు పౌలు, బర్నబా కూడా వారి సువార్త ప్రయాణంలో అన్యులకు సువార్త చెప్పిన పౌలు, బర్నబా అన్యుల్లో ఎలాంటి స్పందన వచ్చిందో ఆయా విషయాలు తెలియచేసినప్పుడు సభికులందరూ ఆశ్చర్యపడ్డారు, సంతోషించారు. ఇక అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఏమనంటే, ధర్మశాస్త్రం వలన కాదు రక్షణ, రక్షణ యేసు ద్వారా. ధర్మశాస్త్రంలో కొన్ని విషయాలున్నాయి, అవి పాటించాలి. ఎవరైనా సరే విగ్రహార్పితాలు భుజించకూడదు, వాటి జోలికి వెళ్ళకూడదు. రక్తము, గొంతు పిసికిన ఇలాంటి పనులు చేయడానికి, అంటే బలి, ఇట్లాంటి వాటికి వెళ్ళటానికి వీల్లేదు. అవి వ్యర్థమైన వాటిలో చేయవేయకూడదు. కామ వికార చేష్టలో మునిగి తేలకూడదు. జారత్వము, వ్యభిచారము ఇలాంటివి చేయకూడదు. ఇవి నిషిద్ధమైనవి. ఇవి అన్యులు చేయకూడదు, యూదులు చేయకూడదు. సున్నతి యూదులకు, అన్యులకు కాదు.
అంటూ వివాదాన్ని పరిష్కరించారు. ఎప్పుడైతే వివాదాన్ని పరిష్కరించి పత్రిక రాసి పంపారో, పత్రిక విన్న వారికి సంతోషం, ఆదరణ కలిగాయి. పౌలు రెండోసారి సువార్త ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాడు. బర్నబా మార్కు కావాలి, మార్కు యోహాన్ కావాలని కోరుకున్నాడు. పౌలు వద్దన్నాడు. వద్దన్నందుకు బర్నబా మార్కును తీసుకొని కుప్రకు వెళ్ళిపోయాడు. పౌలు మరోసారి శీలను వెంటబెట్టుకొని సువార్త ప్రయాణం మొదలుపెట్టాడు. పౌలేమో అన్యులకు అనేక స్థలాల్లో అందరికీ దేవుని వాక్యం వినిపించాలని బయలుదేరి ప్రభుకు సాక్షాత్తంగా వెళుతున్నాడు. వింటున్న విశ్వాసులారా, మీరెలాగున్నారు? ధర్మశాస్త్రంలో కొన్ని నియమాలున్నాయి. వాటిని అందరం పాటించాల్సిందే. కానీ ప్రభు ద్వారానే రక్షణ. వేటి ద్వారా రక్షణ రాదు. అన్నదానం చేయటం వల్ల రక్షింపబడము. ధర్మశాస్త్రం చదవటం వల్ల రక్షింపబడము. 100 మందికి ఉచితంగా బైబిల్ గ్రంథాలు పంచడం ద్వారా రక్షణ పొందము. ప్రభువుని ప్రభుగా విశ్వసించి పాపాలు ఒప్పుకున్నవారు, మనస్సును మార్చుకున్నవారు రక్షింపబడతారు. ప్రియసాసి, నీవు రక్షింపబడ్డావా? రక్షింపబడిన నీవు అన్యులుగా ఉన్నవారికి, ప్రభువుని గుర్తెరగని వారికి సాక్షులుగా ఉండి రక్షణ సువార్తను అందిస్తున్నావా? పౌలు మరొకసారి సిద్ధపడ్డాడు కదా అనేకులకు సువార్త చెప్పాలని. వింటున్న నీవు కూడా సిద్ధపడుతున్నావా? సువార్త ఎరుగని వారు అనేకులున్నారు. కొందరికైనా నీ నోటి మాటల చేత దేవుని కార్యాల గురించి వివరించి ప్రభు యొక్క గుణ విశేషతలను ప్రచురం చెయ్యి, సువార్త చెప్పు. ప్రభు దగ్గరికి కొందరిని తీసుకునిరా. ప్రభు వారిని తనలో స్థిరపరచుకుంటాడు. నీ మట్టుకు నీవు ముందు స్థిరపడు, సిద్ధపడు. ఆయన రాకడకు నువ్వు సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరచు. ఏ వివాదం విషయంలో ఏకాభిప్రాయం అంటే వివాదాలు వచ్చినప్పుడు వాటి విషయంలో ఆలోచించి ఆత్మ సహాయంతో నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఈ అధ్యాయం మనకు తెలియచేస్తుంది. ఆత్మ సహాయం మనకు కావాలి. ప్రభు సువార్త మనం ప్రకటించాలి. దేవుణ్ణి విశ్వసించి రక్షణ పొందాలి. రక్షణ పొందని వారికి రక్షణ మార్గాన్ని ప్రచురం చేయాలి. మనం కూడా అలాగూ ముందుకు సాగాలి. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి ఈ మాటలు ప్రతివారి హృదయాలు స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమెన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.